తుంబురుడు ఒక గంధర్వుడు, గాయకుడు. అతను నారదుడితో కలిసి నారద తుంబూరులోనే ప్రసిద్ధి చెందారు. వీరిద్దరూ శివుని డమరుక నాద నుండి పుట్టిన సంగీతాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేశారు. తుంబురుడు గొప్ప వీణా విద్వాంసుడు. ఆయన వీణకు కళావతి అని పేరు. తుంబురుడు దేవలోకంలో అత్యుత్తమ గాయకుల్లో ఒకరు. ఆయన విష్ణువుని తన సంగీతంతో సంతృప్తిపరిచిండు. తుంబురుడు నారదుడితో పాటు ఒకరికొకరు గురువులుగా పోటీ పడతారు. వారి వివాదాన్ని హనుమంతుడు పరిష్కరించాడని పురాణాలు చెప్తున్నాయి. తిరుమల కొండలలో తుంబురుడు తపస్సు చేసి విష్ణు సాయుధ్యం చెందిండు. ఇక్కడే తుంబురుడికి నారదుడి ద్వారా జ్ఞానోపదేశం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. తుంబురుడు సూర్యుని గణంలో ఒక భాగం. ఇతను కశ్యపుడు ప్రాదల కుమారుడు. తుంబురుడు మాఘమాసాన్ని అతిక్రమించిన తన భార్యని శపించి గోనతీర్థంలో స్నానం చేసి వైకుంఠేశ్వరిని అర్చించి పునరావృతరహితమైన వైకుంఠాన్ని పొందాడని వెంకటాచల మహాత్యం చెప్తుంది. ప్రతి ఋతువులో సూర్యునికి తోడుగా అతని రథంలో 2 ఋషులు, 2 గంధర్వులు, 2 అప్సరసలు, 2 రాక్షసులు, 2 నాగులు ప్రయాణం చేస్తారు. చైత్రమాసంలో దాత, హేతి, వాసుకి, రథకృత్, పులస్య, కృతస్థలి అనే వారితో పాటుగా సూర్యరథంలో తిరుగుతాడని పురాణాలు చెప్తున్నాయి. అట్లే ఓం నమో నారాయణాయ. ఈ దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబూర నారదులు ప్రసిద్ధి చెందిరు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉంది. నారదుడి వీణ మహతి అని పేరు. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలను పొగుడుతూ ఉండటంతో ఇద్దరికి గర్వం పెరిగింది. దేవతలు పొగుడుతురు కాబట్టి. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికి స్పర్ధలు కూడా మొదలైనవి. ఎవరు గొప్ప సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తెలుసుకోవాలనే పట్టుదలతో తుంబూర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్ళారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకి ఎంతటి భక్తుడైన విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడ్తల వర్షం కురిపించిండు. నారదుడు చిన్నబోయి సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగిండు. గానబంధు అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. గానబంధువు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడికి సవాలు చేసేందుకు అతని నివాసానికి వెళ్ళాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు వెలిపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. నీ గానంతో గాయపడ్డ రాగాల మేమంతా అని బదులిచ్చారు. వారు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు నారదుడు. తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చామని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తు సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసుల్లో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తెలుసుకుందామని తుంబురుడు సవాల్ చేశాడు. నారదుడు ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరు గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబూర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్ళారు. హనుమంతుడు న్యాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు గానం వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడికి సంగీతంలో లీనమైంది. తుంబురుడు గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గామకల గారెలతో ప్రకృతి చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డగట్టిన సముద్రాలన్నీ తిరిగి కిరటాల ఊరుతో